ఐశ్వర్య తన అందమైన ప్యాలెస్ బాల్కనీలో నిలబడి బయట ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ ఉంది. ఆమె మనస్సంతా పూర్తిగా సూర్యుడిపైనే ఉంది, కాని ఆలోచనలు మాత్రం ఆకాశ్ చుట్టూ తిరుగుతున్నాయి. మనిషి జీవితం ఎప్పుడూ ఒక పజల్. మనకు తెలియకుండానే చాలా విషయాలు జరిగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చివరి వరకైనా అవెందుకు అలా జరిగాయో తెలిసిపోతుంది. కొన్ని ప్రశ్నలకు చివరి వరకు కూడా సమాధానం దొరకదు. దానికి నేను మాత్రం మినహాయింపు కాదా? కాని ఉన్నట్టుండి నాకేమైంది? ఆకాష్ విషయంలో తప్పు చేస్తున్నానా? నేనెందుకు అన్నీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను? సరే, ఆకాష్ చేసింది తప్పే. తను ఇన్నాళ్ళు నాకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాడు. అబద్ధం చెప్పినా సరే ఇప్పుడు ఇదంతా నాకు తెలిసిందని అర్థమయ్యాక క్షమాపణలు కూడా చెప్పాడు. అలాంటప్పుడు నేనెందుకు ఆకాష్ని క్షమించలేను? నాకు తెలియకుండానే అతని మీద కోపం ఎందుకనొస్తుంది? ఈ కోపానికి అసలు కారణం మిత్ర ఫ్యామిలీ కదా. ఎందుకని ఆకాష్ మీద ఈ కోపం, చిరాకు చూపిస్తున్నాను అని ఇలా ఎన్నో ప్రశ్నలు ఐశ్వర్య తనకి తాను వేసుకుంటూ ఉండగానే వాల్ క్లాక్ లోని చిలుక బొమ్మ అరుస్తూ టైం 9 అయిందని సంకేతాన్నిచ్చింది. ఆమె మెల్లగా కిందకొచ్చి హాల్ వైపు నడిచి కొన్ని సెకండ్ల పాటు చిలుక బొమ్మ వైపు చూసింది. మనసంతా గందరగోళంగా ఉండడంతో ఇవాళ ఎలాగైనా తన ఆఫీస్కి వెళ్లాలని అనుకుంది ఐశ్వర్య. తన కంపెనీలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచించసాగింది. ఏ ఐశ్వర్య, ఎలా ఉన్నా? ఇక్కడేం చేస్తున్నావు అని ఎక్కడి నుంచో దూరంగా తెలిసిన గొంతు వినిపించింది. ఆ గొంతు ఎక్కడి నుంచి వస్తుందా అని చుట్టూ చూసింది. మళ్లీ ఆ గొంతు వినిపించేసరికి ఐశ్వర్య తలుపు వైపు తిరిగి చూసింది. అక్కడ రేవతి ఆంటీ కనిపించింది. ఐశ్వర్యాని నవ్వుతూ చూస్తూ లోపలికొచ్చింది. రేవతి ఐశ్వర్య తల్లి పద్మావతి స్నేహితురాలు. రేవతికి ఏదైనా విషయం తెలిస్తే ఇంకంతే. ఊరంతా డప్పు కొట్టి మరీ అంతా చాటింపు వేస్తుంది. పక్కన వాళ్ళ సీక్రెట్స్ కనుక్కుని గందరగోళం సృష్టిస్తుంది. ఇంకా రేవతి గురించి అర్థమయ్యేలా అందరికీ చెప్పాలంటే ఆమెను చూడగానే అందరూ భయపడి పారిపోతారు. ఎక్కడ తన కొంప ముంచుతుందో అన్న భయం అందరికీ ఉంటుంది. రేవతికి ఎవరి గురించైనా న్యూస్ తెలిస్తే అంతే, అది ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళినట్టే. మోస్ట్ డేంజరస్ లేడీ రేవతి. రేవతిని చూసినా ఒకటే, తుఫానుకి ఎదురెళ్లినా ఒకటే. రెండూ మనం చచ్చేదాకా వదలవు. ఇలా రకరకాలుగా ఆమె గురించి మాట్లాడుకునేవారు. ఇలా అందరూ తన గురించి చెప్పుకుంటే ఐశ్వర్య స్వయంగా తన చెవులతో వింది. కాని ఐశ్వర్యకి తెలియని విషయం ఏంటంటే రేవతి ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల తన ఫ్యామిలీకి కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని ఆమెకి ఇంకా తెలీదు. ఐశ్వర్య మనసు మొత్తం ఆకాష్ గురించి ఆలోచిస్తుంది. రేవతి లోపలికి రాగానే, ఆంటీ, నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అని ఐశ్వర్య అడిగింది. వెంటనే, నేను బాగున్నాను డియర్, నీ ఫేస్ ఏంటి ఇలా మారిపోయింది, అంతా ఓకేనా అని ఆతృతగా అడిగింది రేవతి. ఐశ్వర్య మనసులో ఎన్నో అయోమయాలు, ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి. రేవతి మాట్లాడుతున్న మాటలు ఆమె చెవిలో పడలేదు. ఆమె సమాధానం ఇవ్వకపోయేసరికి రేవతి ఐశ్వర్యని పట్టుకుని తట్టి చిన్నగా కదిపింది. ఏం ఐశ్వర్య, పగటి కల్లో కంటున్నావా? నేను నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వింకా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. కాస్త ఈ లోకంలోకి రా. అయినా నువ్వేంటిక్కడ ఈ ఎస్టేట్లో ఏం చేస్తున్నావు? ఇది ఎవరిల్లు అని సందేహంగా అడిగింది రేవతి. ఈ ఇల్లు మాదే ఆంటీ. మీరిక్కడేంటి? సర్ప్రైజింగ్ గా ఉంది. ఇందుకే ఎలా వచ్చారు అని సహజంగా అడిగింది ఐశ్వర్య. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. పని మీద ఒకరిని కలవడానికి వచ్చాను, కాని తనక్కడ లేడు. మళ్ళీ రేపు రమ్మని చెప్పాడు. అలా కింద తిరుగుతూ ఉంటే ఈ అద్భుతమైన ఇల్లు కనిపించింది. అందుకే దీన్ని చూడ్డానికి వచ్చాను. నిన్ను చూసి ఎవరో వేరే అమ్మాయి అనుకున్నాను. దగ్గరికొచ్చి చూస్తే అది నువ్వే. సో షాకింగ్. అందుకే నిన్ను కలిసి మాట్లాడదామని వచ్చాను అని చెప్పింది రేవతి. సరే ఆంటీ, టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా చిన్నగా నవ్వుతూ అడిగింది ఐశ్వర్య. లేదు డియర్, మీ ఆంటీకి షుగర్ ఉంది, అందుకే టీ కాఫీ అంతా అవాయిడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అని స్టైల్గా చెప్పింది రేవతి. ఏంటంటీ, ఇంత దూరం వచ్చి ఏమీ తినకుండా తాగకుండా వెళ్ళిపోతారా అని ప్రేమగా అడిగింది ఐశ్వర్య. ఇంకో రోజు వస్తే తప్పకుండా తింటాను. అయ్యో, నీ భర్త ఆకాష్ ఏడి కనిపించట్లేదు? ఆ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడో? ఇంకా అలాగే ఖాళీగానే ఉన్నాడా? అయినా మీలాంటి డబ్బున్న ఇంటి కల్లుడైతే ఎలా ఉన్నా నడుస్తుందిలే. దేనికైనా రాసి పెట్టుండాలి అని రేవతి నొప్పించినట్టు అడగడం ఐశ్వర్యకి చిరాకు తెప్పించింది. ఈ మాటలు ఐశ్వర్యకి కోపం తెప్పించాయి. కాని ఆమె ఆ కోపాన్ని బయటకు చూపించలేదు. రేవతి ఆమె కంటే చాలా పెద్దది. దానికి తోడు చిన్నప్పటి నుంచి ఆంటీ ఆంటీ అని పిలుస్తూ తిరిగేది. ఇప్పుడు రేవతి మాట్లాడుతున్న ఆ విడ్డూరమైన మాటలకు రియాక్ట్ అయ్యి తనతో గొడవ పడ్డం ఐశ్వర్యకి ఇష్టం లేదు.
మనసులోనే రేవతిని తిట్టుకుంటూ, ఆంటీ నాకు కొంచెం పనుంది, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, మరో రోజు కలుద్దాం, తప్పుగా అనుకోకండి అని కావాలనే రేవతిని అక్కడి నుంచి పంపించేందుకు సిద్ధమవుతూ అంది ఐశ్వర్య. రేవతి ఐశ్వర్య నొచ్చుకునేలా మాట్లాడడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఆమె చాలా మందిని ఇలాగే చిరాకు పెడుతుంది. ఆమె ప్రశ్నలకి ఎదుటి వాళ్ళు డల్ అయితే అందులో ఏదో తెలియని చిన్న రాక్షస ఆనందాన్ని వెతుక్కుంటుంది. సరే సరే, నాక్కూడా కొంచెం కుట్టుపనుంది, ఇంకో రోజు చూద్దాం అంటూ సహజంగానే ఆ ఇంటి చుట్టూ పూర్తిగా తిరిగి చూస్తూ బయటకు వెళ్ళిపోయింది. ఇలాంటి రిచ్ ఎస్టేట్ లో ఐశ్వర్య ఇల్లు ఎలా కొంది? పవిత్ర మ్యాన్షన్స్ లో విల్లా కొనేంత సీన్ ఉందా దీనికి? ఇంత పెద్ద స్థలం కొని ఇలా ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఐశ్వర్య ఇలాంటి ఇల్లు కట్టే అవకాశం ఏమాత్రం లేదు. ఆమె భర్త ఆకాష్ ఆఫ్టర్ ఆల్ ఒక హెల్పర్. తను ఇలా ఇల్లు కట్టలేడు. అందుకే ఐశ్వర్య ఇంకొకరితో ఉండే ఉంటుంది కాబోలు. అది ఖచ్చితంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయి ఉండాలి. దీని వెనక అసలు మ్యాటర్ ఏంటో నేను కనుక్కుంటాను, అస్సలు వదిలిపెట్టను అని మనసులో అనుకుంది రేవతి. రేవతి కన్ను పడితే దాన్ని పూర్తిగా తెలుసుకునేదాకా వదలదు. అలా ఆలోచిస్తూనే వెళ్ళిపోయింది. రేవతి బయటకు వెళ్లగానే ఐశ్వర్య మెల్లగా ఇంటి నుంచి బయటకొచ్చి తలుపులు వేసుకుని ప్యాలెస్ చుట్టూ ఉన్న గార్డెన్లో నడవడం ప్రారంభించింది. కొంతసేపటికి రెడీ అయిపోయి కొండ దిగి ఆఖరికి తన ఆఫీస్కి చేరుకునేటప్పటికీ మనసులో ఎన్నో ఆలోచనలతో నిండిపోయింది. ఆ 2 మైళ్ళ దూరాన్ని ఎలా ట్రావెల్ చేసొచ్చిందో ఆమెకు అస్సలు గుర్తులేదు. ఆఫీస్ ఔటర్ బిల్డింగ్ చూడగానే చంద్రకాంత్ అండ్ కో అంటూ పెద్ద బోర్డు కనిపించింది. అది చూసి తాతయ్యతో పాటు నాన్న చంద్రకాంత్, బాబాయ్ మయూకాంత్ మైండ్లో మెదిలారు. అక్కడ అలాగే ఆ బోర్డుని చూస్తూ నిల్చుంది ఐశ్వర్య. హలో మేడం అని తెలిసిన గొంతు వినగానే వెనక్కి తిరిగింది. ఒక రకమైన గౌరవంతో నిలబడి ఉన్న ప్యూన్ ఐశ్వర్యని చిరునవ్వుతో పలకరించాడు. లోపలికి వెళ్లి ఆమె కోసం స్పెషల్ కాఫీ తీసుకొచ్చాడు. థ్యాంక్స్, కానీ ఇప్పుడొద్దు, గో టు ది వర్క్ అంటూ చెప్పి మళ్లీ ముందుకు నడవడం మొదలుపెట్టింది. ఎంప్లాయీస్ అందర్నీ చూసి చిన్నగా నవ్వుతూ పలకరించింది. మైండ్లో వేల ఆలోచనలు తిరుగుతున్నా ఏమీ బయట పెట్టకుండా సైలెంట్ గా అక్కడి నుంచి పైకి వెళ్ళింది ఐశ్వర్య. ఆమె కోసం రిజర్వ్ చేసిన తన పర్సనల్ ఆఫీస్ రూమ్ అప్పటికే తెరిచి ఉండేసరికి షాక్ అయింది. తను వస్తున్నట్లు వీళ్ళకెలా తెలిసింది అనుకుంటూ ఐశ్వర్య తన రూంలోకి అడుగుపెట్టింది. లోపలికి రాగానే అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి షాక్ తో ఐశ్వర్య కళ్ళు చెమర్చాయి. ఆమె టేబుల్ పై ఎవరో కొత్త లేడీ స్టైలిష్ గా హాయిగా కాళ్లు చాపుకుని కూర్చుంది. ఆమె ఒక చేత్తో పెన్ పట్టుకుని రాస్తూ మరో చేత్తో టేబుల్ మీద పేపర్స్ తిప్పి చాలా బిజీగా ఉంది. టైట్ టీషర్ట్ వేసుకుంది. ఆమె పరువాలు బయటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖమంతా దట్టంగా మేకప్ కొట్టినట్టు ఉంది. పెదాలకి వైలెట్ కలర్ లిప్స్టిక్ పూసుకుంది. ఆ మేకప్ తనకి ఏమాత్రం సెట్ కాలేదు. ఐశ్వర్య లోపలికొచ్చి ఆమెను చూసి రగిలిపోతూ, హలో, ఎవరు నువ్వు? ఇక్కడ నా చైర్లో ఎందుకు కూర్చున్నావు అని చాలా కోపంగా అడిగింది. ఐశ్వర్య అరుపుకి తలెత్తి చూసింది ఆమె. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నా రూమ్కి వచ్చి నన్ను ప్రశ్నలు అడగడం ఏంటి? ఎవరు నువ్వు అని సీరియస్ గా అంది ఆమె. ఏంటి, నీ స్థలమా అని ఏమీ అర్థం కానట్టు చిరాకుతో అంది ఐశ్వర్య. అవును, ఇది నా ప్లేస్. నేను ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ని. ఇది వైస్ ప్రెసిడెంట్ రూమ్. అప్పుడిది నా ప్లేస్ అని గర్వంగా చెప్పిందామె. కుర్చీలో ఐశ్వర్య స్థానంలో కూర్చున్న లేడీ పేరు డయానా. తనకి తాను ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకోవడం చూసి షాక్ అయింది ఐశ్వర్య. ఐశ్వర్యకి అక్కడ జరిగేదంతా వింతగా షాకింగ్ గా ఉంది. ఏంటి, వైస్ ప్రెసిడెంటా అని అడిగింది ఐశ్వర్య. ఇప్పటికే నేనిక్కడ వైస్ ప్రెసిడెంట్ని. నేనిక్కడ ఉన్నప్పుడు మరొకరిని ఎలా నియమిస్తారు అని డీప్ గా ఆలోచిస్తూ అడిగింది ఐశ్వర్య. అవును డియర్, కానీ నేనే ఇప్పుడు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ని. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? మీ కుటుంబంలో ఉండే ఒకరే నన్ను కొత్తగా వైస్ ప్రెసిడెంట్ ని చేశారు అని గర్వంగా అంది డయానా. వాట్, మా ఫ్యామిలీ మెంబరా? నిన్నెవరు నియమించారు? తాతయ్యనా అని వెంటనే అడిగింది ఐశ్వర్య. హలో, నేనిప్పటికే ఎక్కువ టైం ఇచ్చాను. నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ని. నీకింకా నమ్మకం లేదు అంటే ఇదిగో ఇది చూడు, నా చేతిలో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ చూడు అని ఆమె తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ ని ఊపుతూ అంది డయానా. పొగరుగా టేబుల్ పై కాలు వేసి గర్వంగా ఐశ్వర్య వైపు చూసింది. ఆమె బాడీ లాంగ్వేజ్, అహంకారపూరితమైన యాటిట్యూడ్, పొగరెక్కిన మాటలు ఐశ్వర్యకి పట్టరాని కోపాన్ని తెప్పించాయి. ఐశ్వర్యకి ఓపిక నశించి, ఎంత ధైర్యం నీకు? నా స్థానంలో కూర్చుని నా ఎదురుగా నీ ముదనష్టపు కాళ్ళు నా టేబుల్ మీద పెట్టింది కాకుండా నీ పాదాల్ని నా వైపుకి తిప్పుతావా? చూడు నిన్నేం చేస్తానో. వాచ్మ్యాన్,
వాచ్మ్యాన్ అని కేకేసి పిలిచింది. కోపంతో అరుస్తున్న ఐశ్వర్య గొంతు విని బయట ఉన్న వాచ్మెన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కూడా అతని వెంటే పరిగెత్తారు. ఇంకా కోపంగా ఉన్న ఐశ్వర్య వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని మళ్లీ అరవడం మొదలు పెట్టగానే వాచ్మ్యాన్ పరుగున ఆ గదిలోకి వచ్చి ఇద్దరిని భయంగా చూశాడు. వాచ్మ్యాన్, ఇదెవరు? ఇంతసేపు ఎక్కడున్నా? ముందు దీన్ని బయటికి పంపించు అని అసహనంగా అరిచింది ఐశ్వర్య. వాచ్మెన్ కళ్ళు ఎదురుగా చైర్లో కూర్చున్న అమ్మాయి వైపు భయంగా చూశాయి. ఒక రకమైన బానిస భయం అతనిలో కనిపించింది. వాచ్మెన్ లోని ఆ భయం చూసి ఐశ్వర్యకి మరింత కోపం వచ్చింది. వాచ్మెన్, ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఉద్యోగం చేయాలని లేదా? వెళ్ళి పంచుడు అని ఎదురుగా ఉన్న డయానా అంది. వాచ్మెన్ కి ఉద్యోగం కావాలి. కొత్త బాస్ అయినా పాత బాస్ అయినా వాడికి అక్కర్లేదు. ఏం చెప్పాలో అర్థం కాక వాచ్మెన్ ఇద్దరిని షాకింగ్ గా చూస్తూ ఉండిపోయాడు. డయానాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? తాతయ్యని ఈ పోస్ట్ ఆమెకి ఇచ్చుంటాడా, లేక ఆకాష్ ఇలా చేస్తుంటాడా? ఆకాష్ అపాయింట్మెంట్ చేస్తుంటే డయానా ఇలా ప్రవర్తించే అవకాశం లేదు. నాకు తెలిసి పవన్ ఆమెకి పోస్ట్ ఇచ్చుంటాడు. అవును, ఇది పవన్ పనే అని మనసులోని తన అనుమానం క్లియర్ అవగానే అకస్మాత్తుగా ఆమె చెంప మీద డయానా చెంపదెబ్బ కొట్టింది. ఆమెను కొట్టిన చెంపదెబ్బ శబ్దం విని గది మొత్తం సైలెంట్ అయింది. డయానా ఏం చేసినా ఐశ్వర్య మీద చేయి చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అది ఐశ్వర్య కూడా ఊహించలేదు. ఐశ్వర్య కళ్ళు కోపంతో ఎర్రబడి కన్నీళ్లు చెంపల మీద నుండి జారడానికి సిద్ధమయ్యాయి. ఇదిగో చూడు, ఇది నా ఆఫీస్. అనవసరంగా ఇక్కడికొచ్చి డిస్టర్బ్ చేయకు. ఇదే నీకు చివరి హెచ్చరిక. మర్యాదగా వెళ్ళిపో అని ఐశ్వర్యని వెనక్కి నెట్టి వెనక్కి వెళ్లి కూర్చుంది డయానా. ఇది ఊహించని వాచ్మెన్ పాత ఉద్యోగులు షాక్ కొట్టినట్టు నిలబడిపోయారు. ఈ కంపెనీకి అసలైన వైస్ ప్రెసిడెంట్ ఐశ్వర్యని కొట్టడం వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఫస్ట్ పవన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఐశ్వర్యని చేశారు. ఇప్పుడు అకస్మాత్తుగా మూడో వ్యక్తిని తనకి చెప్పకుండా వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల ఐశ్వర్యకి ఎక్కడలేని కోపాన్ని తెప్పించింది. దానికంటే పెద్ద అవమానం డయానా అందరి ముందు ఇలా చెంప దెబ్బ కొట్టడం. ఆ దెబ్బకి ఐశ్వర్య ఒళ్లంతా ఉడికిపోయింది. మర్యాదగా బయటికి వెళ్తున్నావా లేదా? నీ మెడ పట్టుకుని బయటికి నెట్టమని వాచ్మెన్ కి చెప్పాలా అని డయానా కోపంగా ఐశ్వర్యని చూస్తూ అడిగింది. అందరూ వీళ్ళిద్దరినీ చూస్తుండగానే ఐశ్వర్యకి కోపం పెరిగి, నీ సంగతి చెప్తాను, ఇక్కడే ఉండు అని గదిలోంచి బయటకొచ్చింది. ఐశ్వర్య కళ్ళు ఆవేశంతో ఎర్రబడ్డాయి. ఎవరైనా తెచ్చుకో, మీ అన్నయ్య పవన్, నీ మొగుడు ఆకాష్, నీ ముసలి తాత, ఎవరైనా తీసుకురా. నా పేరు డయానా. ఈ కంపెనీకి కొత్త ప్రెసిడెంట్ని. నేనిక్కడే ఉంటాను. నువ్వు నన్నేమీ చేయలేవు అని డయానా అహంకారంతో అంది. ఆమె మాటలు వింటున్న ఐశ్వర్యకి కోపంతో నరాలు తెగినంత పనయింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.